నవరత్నాలు పేదలకి ఇల్లు ప్రజాప్రతినిధులకి అధికారులకి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకి ముఖ్యంగా మా అక్క చెల్లెలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. సో ప్రతి ఆడబిడ్డ కోరిక సొంత ఇంట్లో తన కుటుంబంతో గౌరవంగా సంతోషంగా ఉండాలని. ఈరోజు జగనన్న ఈ రాష్ట్రంలో ప్రతి ఆడపడుచు తను కోరుకున్న విధంగా సొంత ఇంట్లో గౌరవంగా ఉండే విధంగా ఇళ్ల పట్టాలిచ్చి ఇల్లు కట్టిస్తున్నారనేది మీరు గమనిస్తున్న విషయం. ఇప్పుడు ఈ 90 days స్కీమ్ లో మళ్ళీ ఎవరైతే అప్లోడ్ చేసుకున్నారో ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి దాదాపుగా 428 మందికి ఈ రోజు ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం. మళ్ళీ జగనన్న ప్రభుత్వమే వస్తుంది. ఇక్కడ ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ నేను కొట్టాను. సో మీరందరూ కూడా ఆశీర్వదిస్తారని 100% నమ్ముతున్నా. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఎంతో బలమైన ప్రతిపక్షాలు ఉన్న సమయంలోనే మమ్మల్ని జగనన్నని మీరు ఆశీర్వదించారు. అలాంటిది ఈరోజు జగనన్న ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తూ ఈరోజు ప్రతి ఆడపడుచుకు కూడా ఒక అన్నలాగా ఒక తమ్ముళ్లాగా అన్ని రకాలుగా అటు ఆర్థికంగా కానీ ఇటు రాజకీయంగా కానీ అటు ఉద్యోగపరంగా కానీ మహిళా పక్షపాత ముఖ్యమంత్రిగా మన అందరినీ ఆశీర్వదిస్తున్న జగనన్నని మళ్ళీ మనం ఆశీర్వదించుకుంటాం. రెండోసారి కూడా తిరుగులేని మెజారిటీతో 175కి 175తో అన్నని గెలిపించుకుంటాం. మళ్ళీ ఇక్కడ పట్టాలు ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా దగ్గరుండి ఇల్లు కూడా కట్టిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అండ్ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక మహిళా ఎమ్మెల్యేగా ఒక మహిళా మంత్రిగా ఉన్నందుకు నేను గర్వపడుతున్నాను. ఎందుకంటే ఈ ప్రభుత్వం మహిళల గురించి ఆలోచించినంతగా ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి ఏ రాష్ట్రంలో కూడా ఆలోచించలేదు. ఎందుకంటే మీరు చూస్తే మీ పిల్లలు చదువుకోవడం కోసం ఈరోజు మీకు అమ్మఒడి ఇస్తూ మీ పిల్లల్ని స్కూల్కి పంపించమని చెప్పడమే కాకుండా స్కూల్కి వచ్చిన పిల్లవాడు చక్కగా చదువుకునే విధంగా నాడు నేడు కింద స్కూల్స్ ని రెనోవేట్ చేసి అన్ని వసతుల్ని ఏర్పాటు చేసి విద్యా కానుక ద్వారా వారికి చక్కటి పుస్తకాలు యూనిఫామ్ ఇచ్చి జగనన్న గోరుముద్ద ద్వారా పౌష్టికమైన ఆహారాన్ని ఇస్తూ ఈరోజు బైజూస్ కంటెంట్ తో ట్యాబ్స్ ఇస్తూ సిబిఎస్ఈ సిలబస్ తీసుకొచ్చి ఇప్పుడు ఐబీ కూడా పెట్టబోతున్నారు. మొన్ననే కేబినెట్ లో కూడా ఓకే అయింది. అంటే ఈరోజు పెద్ద పెద్ద సిటీలో చదువుకున్న పిల్లలకి ఈక్వల్ గా ఈ పోటీ ప్రపంచంలో తట్టుకుని నిలబడే విధంగా పేద బిడ్డల్ని తీర్చిదిద్దుతున్న జగనన్న మీరందరూ కూడా గమనించాల్సిన విషయం. అలాగే మీ కుటుంబ ఆరోగ్యం గురించి ఈరోజు ఆరోగ్య సురక్ష పెట్టి అందరికీ టెస్టింగ్లు చేయించి ఈరోజు ప్రతి ఇంటికి కూడా డాక్టర్ని పంపించి మీ ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరిచే విధంగా హెల్త్ బాగాలేని వాళ్ళకి మెడిసిన్స్ ఇవ్వాలో ఆపరేషన్స్ చేయాలని మీ ఊరిలో మీ సచివాలయం వద్దే స్పెషలిస్ట్ డాక్టర్స్ ని తీసుకొచ్చి ఈరోజు మిమ్మల్ని చేయి పట్టుకొని నడిపిస్తూ మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో ఈరోజు ఆరోగ్యశ్రీ కింద 5 లక్షల నుంచి 25 లక్షలకు పెంచి ప్రతి కుటుంబం కూడా ఆరోగ్యంగా ఉండే విధంగా ముందుకు తీసుకువెళ్తున్నారు. అలాగే మీరు చూస్తే ఇళ్ల పట్టాలిచ్చి ఇల్లు ఇస్తున్నారు. రైతులకి రైతు భరోసా ఇస్తున్నారు. చిరు వ్యాపారులకి జగనన్న తోడిస్తున్నారు. ఆసరా ద్వారా డ్వాక్రా అక్క చెల్లెమ్మలకి 4 విడతల్లో 25,570 కోట్ల రూపాయలని ఈరోజు ఇచ్చి మీకు ఆర్థికంగా ఏ విధంగా పరిపుష్టిత ఇచ్చారో మీ అందరూ కూడా గమనించారు. ఇలా ఆడపడుచు గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు? ప్రతి ఇంట్లో వాళ్ళ తండ్రి గాని వాళ్ళ అన్నదమ్ములు గాని వాళ్ళ కొడుకు గాని ఆలోచించి చెయ్యాలి. కానీ ఈరోజు మీ ఇంట్లో వాళ్ళు మీకు చేసినా చేయకపోయినా జగనన్నే ప్రతి కుటుంబానికి ఒక కొడుకులాగా ఒక అన్నలాగా ఒక తమ్ముళ్లాగా చేస్తున్నాడు అన్న విషయాన్ని మహిళలంతా గుర్తుపెట్టుకొని మీ మగవాళ్ళని కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటేసే విధంగా మీరు పోలింగ్ బూత్లకు తీసుకురావాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. మన పూడిలో దాదాపుగా 1000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టించడం జరిగింది. ఈరోజు ఇక్కడ టీసీ అగ్రహారంలో 428 పట్టాలు ఇస్తున్నాం. ఇక్కడ కూడా ఒక చక్కటి ఊరిని 428 అంటే ఎంత పెద్ద ఊరు వస్తుందో ఒకసారి ఆలోచించండి. సో కొత్త పరిచయాలు, కొత్త ఫ్రెండ్స్, కొత్త ఊరు, మళ్ళీ ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ తో మీకు జగనన్న కాలనీ అందిస్తాము. మీరందరూ కూడా మీరు కోరుకున్న విధంగా సంతోషంగా గౌరవంగా ఇక్కడ ఉండొచ్చు. సో ఇంత దూరమైనా కూడా అంటే చాలా పచ్చటి బయళ్ళు అండ్ చెట్ల మధ్యలో
మంచి వాతావరణం, ఆక్సిజన్. ఇప్పుడు మీరు చూస్తుంటారు అసలు పొల్యూషన్ వచ్చేసి టౌన్స్ లో ఏ విధంగా మనం కష్టపడుతున్నాము. సో తిరుపతిలో ఉన్న వాళ్ళకి కూడా హౌసింగ్ ఇక్కడే ఇచ్చారు, మీ కళ్ళ ముందరే కనిపిస్తుంది, ఇక్కడ ఇల్లు కట్టుకో ఉన్నారు. సో మీకు కూడా ఇక్కడే ఇచ్చాము. సో అన్ని ఫెసిలిటీస్ తో మీకు అందిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకొని, ఇళ్ల పట్టాలు వచ్చిన వాళ్ళందరూ కూడా చిరునవ్వులతో జగనన్నని నన్ను ఆశీర్వదించి, జగనన్నని రెండవసారి ముఖ్యమంత్రిగా, నన్ను మూడవసారి ఎమ్మెల్యేగా గెలిపించమని మీ ఆడబిడ్డగా మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్, జై జై జగన్. థ్యాంక్ యూ సో మచ్. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి, హాస్పిటల్స్ కు మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం బుల్లెట్ క్లినిక్స్ ద్వారా. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్స్ ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి. భయమెరుగని ఆ పేరుకు హడలు, అసలంచబోడు ఎవడికి మెడలు. ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు, వేసుకుంటారు రా తప్పక చెడలు. పేదోడి కంచౌల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసిన యుద్ధ